ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ సుప్రీంపేట ఎన్వీఆర్ కాలనీ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను ఇంటివద్దకు తీసుకువచ్చి లబ్ధిదారులకు అందజేస్తున్నామని, ప్రతి నెలా లబ్ధిదారులకు పెన్షన్ 4,000 రూపాయలు అందజేస్తామని ఆయన అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో దాదాపుగా 42,000 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని, వారికి 29 కోట్ల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి నెలా 1వ తేదీ నుండి 5 తేదీ వరకు ఇచ్చేవారని, మేము 1వ తేదీ సాయంత్రంలోగా 100% పెన్షన్లు ఇచ్చేలా ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ తారీఖుకి గతంలో ఇస్తున్న పెన్షన్ కంటే మరి ఈ నెల 7,000 పెన్షన్ తీసుకునే వాళ్ళకి, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 3,000 నుంచి 6,000 ఇవ్వడం, అలాగే మరి కంప్లీట్గా ప్యారలైజ్ అయిన వాళ్ళకి కూడా 15,000 ఇవ్వడం, ఓల్డేజ్ పెన్షన్ ఇవన్నీ కూడా చూస్తే టోటల్గా చింతపూడి కాన్స్టిట్యుయెన్సీలో 42,000 పైగా పెన్షన్ తీసుకుని ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ పెన్షన్ తీసుకునే బెనిఫిషరీసే. గత ప్రభుత్వంలో తీసుకున్న నెంబరు, ఇప్పుడు ఈరోజు ఇస్తున్న నెంబర్ కూడా సేమే ఇన్ టర్మ్స్ ఆఫ్ పెన్షన్ బెనిఫిషరీస్. ఇది కొత్త పెన్షన్స్ కాదు, ఎగ్జిస్టింగ్ పెన్షన్సే. సో గత ప్రభుత్వంలో మరి ఈ 42,000 మందికి ఇచ్చిన టోటల్ అమౌంట్ వచ్చేసి దగ్గర 14 కోట్ల చిల్లర ఉంటుంది. మరి ఈ రోజున ఫస్ట్ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద చింతపూడి కాన్స్టిట్యుయెన్సీ మొత్తం 42,000 పైగా ఇచ్చే